మా చిత్రగుప్త భక్తి ఛానల్ని నిత్యము వీక్షిస్తున్న అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు. మహాభారతం ముగిసిపోయింది, కానీ బబ్రువాహనుడి పేరు మాత్రం ఎందుకు చిరస్థాయిగా నిలిచిపోయింది? తండ్రి అర్జునుడితో యుద్ధం చేసిన ఈ యువరాజు ఆ తర్వాత ఎలా గొప్ప పాలకుడిగా ఎదిగాడు? రాజ్యాన్ని పాలించడం మాత్రమే కాదు, ధర్మం, వినయం, కర్తవ్యనిష్టతో జీవించడం అంటే ఏమిటో బబ్రువాహనుడి జీవితం మనకు ఎలా నేర్పుతుంది? అర్జునుడితో జరిగిన ఆ మహా సంఘటన తర్వాత బబ్రువాహనుడి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అతను కేవలం అర్జునుడి కుమారుడుగా కాదు, మణిపుర రాజ్యానికి బాధ్యత వహించాల్సిన యువరాజు. తండ్రి నుంచి ఆశీర్వాదం పొందిన తర్వాత తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రజలు అతనికి ఘనస్వాగతం పలికారు. బబ్రువాహనుడు రాజ్యపాలనలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని అనుసరించాడు. రాజు అంటే ప్రజలపై అధికారం చూపేవాడు కాదు, ప్రజల కోసం బాధ్యత వహించేవాడు, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు, న్యాయం కోరిన వారికి న్యాయం అందేలా చూశాడు, బలహీనులను రక్షించాడు, రాజ్యంలో శాంతి, సౌభ్రాతృత్వం ఉండేలా పాలన కొనసాగించాడు. బబ్రువాహనుడి జీవితంలో అత్యంత గొప్ప లక్షణం ధర్మం పట్ల అతని నిబద్ధత. తన సొంత తండ్రి అర్జునుడే ఎదుటి నిలిచిన తన రాజధర్మాన్ని విడిచిపెట్టలేదు. అదే సమయంలో యుద్ధం ముగిసిన తర్వాత తండ్రిపై ప్రేమను కూడా కోల్పోలేదు. అందుకే అతని జీవితంలో ఒక గొప్ప సందేశం కనిపిస్తుంది. బంధాలు మన హృదయానికి సంబంధించినవి, ధర్మం మన కర్తవ్యానికి సంబంధించింది. మణిపుర ప్రజలు బబ్రువాహనుడిని కేవలం రాజుగా చూడలేదు, తమలో ఒకరిగా భావించారు. ఎందుకంటే ప్రజల కష్టాలను అర్థం చేసుకునే పాలకుడిగా అతను పేరు సంపాదించాడు. ఒక రాజుకు నిజమైన బలం అతని సైన్యం కాదు, ప్రజల విశ్వాసం. బబ్రువాహనుడు ఆ విశ్వాసాన్ని సంపాదించాడు. మహాభారతంలో బబ్రువాహనుడి పాత్ర చాలా ప్రత్యేకమైంది. అతను అర్జునుడి కుమారుడు, చిత్రాంగద కుమారుడు, మణిపుర యువరాజు. అదే సమయంలో తన తండ్రితో యుద్ధం చేసిన యోధుడు. అతని కథలో వీరత్వం ఉంది, వినయం ఉంది, కర్తవ్యనిష్ట ఉంది, భావోద్వేగం ఉంది. అందుకే బబ్రువాహనుడి కథ మహాభారతంలోని మరపురాని ఉపకథలలో ఒకటిగా నిలిచింది. బబ్రువాహనుడి జీవితం మనకు ఎన్నో విషయాలు చెబుతుంది. కర్తవ్యాన్ని గౌరవించాలి, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి, విజయంలో కూడా వినయం ఉండాలి. అర్జునుడిని ఓడించిన తర్వాత కూడా బబ్రువాహనుడు గర్వపడలేదు. తండ్రి పాదాల వద్ద కన్నీళ్లతో నిలబడ్డాడు. బలం కంటే ధర్మం గొప్పది. ఒక గొప్ప యోధుడిగా మారడం కంటే ధర్మబద్ధమైన వ్యక్తిగా మారడం ముఖ్యమని అతని జీవితం చెబుతుంది. కుటుంబం, బంధాలను గౌరవించాలి. యుద్ధం జరిగిన తండ్రి కొడుకుల మధ్య ప్రేమ చివరకు గెలిచింది. మంచి పాలకుడు ప్రజల మనసులను గెలవాలి. అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజల హృదయాల్లో సంపాదించిన స్థానం శాశ్వతం. బబ్రువాహనుడి జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ధర్మంతో కూడిన వీరత్వం. అతను యుద్ధం చేశాడు, కానీ ద్వేషంతో కాదు. అతను విజయం సాధించాడు, కానీ అహంకారంతో కాదు. అతను రాజు అయ్యాడు, కానీ అధికారం దర్పంతో కాదు. అందుకే అతని కథ తరతరాలకు చెప్పబడుతుంది. ఈ సిరీస్ ఇక్కడితో ముగిసింది. బబ్రువాహనుడు సంపూర్ణ చరిత్ర. ఇది కేవలం ఒక యువరాజు కథ కాదు, ఇది తండ్రి కొడుకుల బంధం కథ, ధర్మం కోసం చేసిన పోరాటం కథ, వినయం, కర్తవ్యనిష్ట, రాజధర్మం కథ. అర్జునుడి కుమారుడిగా జన్మించడం బబ్రువాహనుడి అదృష్టం కావచ్చు, కానీ తన సొంత ధర్మం, పరాక్రమం, వినయంతో చరిత్రలో నిలిచిపోవడం అతని గొప్పతనం. మనకు లభించిన స్థానం మన గొప్పతనాన్ని నిర్ణయించదు, మన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించామన్నదే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది. బబ్రువాహనుడు జీవితం మనకు ఇదే సందేశాన్ని అందిస్తుంది. జై శ్రీకృష్ణ. బబ్రువాహనుడు సంపూర్ణ చరిత్ర సిరీస్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పురాణ ఇతిహాస కథల కోసం మా చిత్రగుప్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.